ప్రైజ్ లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, పరము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడు కావున అతను మనుష్య పోలికగా పుట్టి ఉన్నాడు. అంటే దేవదూతలుగాను లేకపోతే ఇంకా వేరే పోలికగాను ఆయన రాలేదండి. మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అంతేకాకుండా తనంతట తాను రిక్తునిగా మారి ఉన్నాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో 3 విషయాలు: పోలిక మనుషులది, స్వరూపము సేవకుని స్వరూపము. మరి తన దగ్గర ఏమైనా ఉందా అంటే అంతా కూడా ఇచ్చేసి ఉన్నాడండి. రిక్తుడిగా అంటే ఖాళీ చేసుకున్నాడు తనంతట తానుగా. ఈ 3 విషయాల్లో ఈ ఉదయకాలం ముందు దాసుని స్వరూపము గురించి మనం తెలుసుకుందాం. అంటే దాసుని స్వరూపము అంటే సేవకుని యొక్క మనస్సు అండి. ఆయన ఎప్పుడూ కూడా అధికారము చేయడానికి రాలేదు, పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికే వచ్చాడు. ఒక అధికారి వలె ప్రియమైన వర్లరా ఉండలేదు, కానీ తన్ను తాను తగ్గించుకుని ఉన్నాడు. ఎందుకంటే హెచ్చించుకునే మనసు కలిగిన వాడు కాదు, తన్ను తాను తగ్గించుకునే మనస్సే దాసుడు. దాసుడికి బానిసకి చాలా తేడా ఉందండి ప్రియమైన వర్లరా. ఆయన దాసుడుగానే వచ్చాడు, సేవకుడిగా సేవ చేశాడు. మీరు అనుకోవచ్చు, ఎందుకు దాసుడుగా తను మారి ఉన్నాడంటే అనేకులకు ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నాడు, అనేకులను సంపాదించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దాసుని స్వరూపాన్ని తను ధరించుకొని ఉన్నాడు. ఈ రోజున ఒక సేవకుడు ఎన్నో ఆత్మలకి వాక్యం చెప్తా ఉంటాడు. అంతేకాకుండా ఎంతోమందికి మాదిరికరముగా ఉంటాడు, ఎంతోమందికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడండి. అలా ఉండగలగాలంటే సేవకుని యొక్క మనస్సు కలిగి ఉండాలి. అదే తగ్గింపు మనస్సు. యేసుక్రీస్తు వారు అది మాదిరి చూపించి ఉన్నారు. మరి ఆయన శిష్యులు పాదాలు కడిగి ఉన్నాడు. అంతేకాకుండా తన దగ్గర ఉన్న ప్రేమంతా కూడా దారపోసాడు. మరి అందరి కొరకు ఆయన క్రయధనముగా మారి ఉన్నాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. మరి సేవకుని యొక్క స్వభావమైన మనస్సు అయినా ఇవన్నీ కూడా మరి 10 మందికి ఉపయోగపడేయే, ఎంతోమందికి దగ్గరగా మారేయనండి. కావున దాసుని మనస్సుని కలిగి ఉండగలుగుతున్నామా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.